పాకిస్తాన్ స్పందించినంత మాత్రాన మేము రెచ్చిపోం. భారత ప్రభుత్వం ప్రపంచానికి ఇస్తున్న లేటెస్ట్ మెసేజ్ ఇది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపైనే మా యుద్ధం, ఆ దేశ ప్రజలపై కాదని చాటి చెబుతోంది భారత్. అయితే పాకిస్తాన్ మాత్రం 4 రాష్ట్రాల్లోని పౌరులను టార్గెట్ చేస్తోందని తెలిపింది. పహల్గాం టెర్రర్ దాడికి బదులుగా యాక్షన్ ప్లాన్ ముగిసే వరకు సైలెంట్ గా ఉండేది లేదని చెప్పకనే చెబుతోంది. పీఓకే మాత్రమే కాదు, పాకిస్తాన్లోని మిలిటరీ ఎయిర్ బేస్లను వరుసగా లేపేస్తోంది. ఇక శత్రు దుర్భేద్యమైన మన ఎయిర్ ఫోర్స్ తగిన దాడి చేస్తోంది. పాకిస్తాన్ నుంచి ఈగను కూడా మన నేలపై వాలకుండా గాల్లోనే కాల్చి పడేస్తోంది. బార్డర్ లో లేటెస్ట్ అప్డేట్స్ ను మనకు వివరించేందుకు మా చీఫ్ ఎడిటర్ భరత్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ శివ. సార్, ఇండియా స్టాండ్ క్లియర్ గా ఉంది, కానీ పాకిస్తాన్ కన్ఫ్యూజ్ అవుతుందా, ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తుందా, ఏంటి పాకిస్తాన్ తీసుకుంటున్నా? సో అంటే నిన్న రాత్రి నుంచి జరిగిన అటాక్ సంబంధించి ఒక సినాప్సిస్ తీసుకుందాం. ఏం జరిగింది నిన్న రాత్రి అనేది. మొత్తం 8 మిలిటరీ సైట్స్ ని మన వాళ్ళు అటాక్ చేశారు. అవి రకరకాల ప్లేసెస్ లో ఉన్నాయి. రావల్పిండి అనుకోండి, లాహోర్ అనుకోండి, ఈ ప్లేసెస్ లో వాళ్ళు 5 మన ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. అవి శ్రీనగర్, అవంతిపూర్. శ్రీనగర్ ఏమో జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది, అవంతిపూర్ కూడా అక్కడే, ఉదంపూర్ జమ్మూలో ఉంటుంది. సో వీటి మీద వాళ్ళు అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఉదంపూర్, పఠాన్కోట్ పంజాబ్లో ఉంటుంది. తర్వాత భుజ్ ఏమో గుజరాత్లో ఉంటుంది. సో దీనికి పెద్దగా డ్యామేజ్ ఏం జరగలేదు. ఉదంపూర్లో కానీ, పఠాన్కోట్లో కానీ, అదంపూర్ కానీ, భుజ్లో కానీ లిమిటెడ్ డ్యామేజ్, ఎవరికి పెద్దగా నష్టం జరగలేదు. అండ్ పాకిస్తాన్ మెడికల్ సెంటర్స్ మీద కూడా దాడి చేసింది, స్కూల్ ప్రెమిసెస్ మీద కూడా దాడి చేసింది. అది శ్రీనగర్, అవంతిపూర్, ఉదంపూర్లో దాడి చేసింది రాత్రి 1:40 ప్రాంతంలో. మనం అటాక్ చేసినవి 8 పాకిస్తాన్ మిలిటరీ సైట్స్ ని మనం స్ట్రైక్ చేశాం. ఒకటి రఫీక్, మురీద్, చాకాలా, రహీంయార్ ఖాన్, సుక్కూర్, చునియాన్, పస్రూర్లో రాడార్ సైట్ ను, సియాల్కోట్ లో ఏవియేషన్ బేస్ ను, వీటన్నిటి కూడా మనం స్ట్రైక్ చేసిన పరిస్థితి. సో మొత్తం 8 చోట్ల చాలా తీవ్ర నష్టం జరిగింది. ఎంత తీవ్ర నష్టం అంటే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నేషనల్ అసెంబ్లీలో ప్రకటించారు. ఏంటంటే, మేము ఉద్రిక్తతలను తగ్గించేందుకు సిద్ధం, భారత్ అంగీకరిస్తే కాల్పుల విరమణకు మేము సిద్ధం అని అనౌన్స్ చేశారు. సో ఒకటే రోజులో వాళ్ళు దిగొచ్చిన పరిస్థితి. ఒక్కటే రోజులో వాళ్ళు డీఎస్కలేట్ అంటే ఏవైతే ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు మేము సిద్ధమని వాళ్ళు అనౌన్స్ చేసిన పరిస్థితి. సో ఆ విధంగా మన వాళ్ళు చాలా పెద్ద దెబ్బ కొట్టారని మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఒక విధంగా మనం 8 అటాక్ చేసాం. ఇవన్నీ కూడా రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్, వీటన్ని చోట్ల కూడా ఉన్న పరిస్థితి. రాడార్ సైట్లని, ఏవియేషన్ బేస్లను కూడా మనం టార్గెట్ చేశాం. సో వాళ్ళు మన 5 అవంతిపూర్ కానీ, ఉదంపూర్ కానీ, పఠాన్కోట్ కానీ, శ్రీనగర్లో వీటన్నిటిలో కూడా వాళ్ళు అటాక్ చేసేందుకు వాళ్ళు మనకు ప్రయత్నించారు. సో ఈ నిన్న ఏదైతే ఉందో టెర్రరిస్ట్ 7వ తేదీ మనం దాడి చేశామో, మనం మొట్టమొదటి టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేశామో, దానికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చాయి. ఇంపార్టెంట్ అప్డేట్స్, ఎవరెవరు టెర్రరిస్టులు చనిపోయారు అన్న వివరాల్ని మనకు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. మొదటి టెర్రరిస్ట్ చనిపోయింది ముదస్సర్ కదియాన్ ఖాస్ అలియాస్ ముదస్సర్ అలియాస్ అబూ జుందాల్. ఇతను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. మర్కజ్ తైబా మురిద్కే అనే ప్రాంతం మీద మనం అటాక్ చేశాం, దానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇతను ఈ ఉగ్రవాద దాడుల్లో 7వ తేదీ, నిన్న కాదు, నిన్నకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సింది. 7వ తేదీ మన ఉగ్రవాద స్థావరాల మీద జరిగిన దానిలో మురిద్కే మీద దాడి చేశాం కదా. ఆ మురిద్కేలో జరిగిన దాడిలో ఈ ముదస్సర్ కదియాన్ ఖాస్ లష్కరే తోయిబా ఇతను ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఆ మురిద్కే ఇన్ఛార్జ్, ఇతను చనిపోయాడు. ఇతనికి పాకిస్తాన్ ఆర్మీ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. అంటే ఉగ్రవాదులకి అక్కడ వాళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్ గా ఇస్తున్న పరిస్థితి. తర్వాత రెడ్స్ వర్ లేడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పాక్ ఆర్మీ చీఫ్ పంజాబ్ సీఎం మరియాం నవాజ్. అదేవిధంగా పాక్ ఆర్మీ చీఫ్ తరపున వాళ్ళకి వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించిన పరిస్థితి. అండ్ అతని అంత్యక్రియలు కూడా గవర్నమెంట్ స్కూల్లో
నిర్వహించారు. లెడ్ బై హఫీజ్ అబ్దుల్ రౌఫ్, అంటే గ్లోబల్ టెర్రరిస్ట్ గా హఫీజ్ అబ్దుల్ రౌఫ్ మనకు ఆల్రెడీ ప్రకటించారు, మసూద్ అజార్ సంబంధించిన సోదరుడు. అతని ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిపారు. ఏ సర్వింగ్ లెఫ్టినెంట్ జనరల్ ఆఫ్ ది పాక్ ఆర్మీ అండ్ ది ఐజీ ఆఫ్ పంజాబ్ పోలీస్ అటెండెడ్ ద ప్రేయర్ సెరమనీ కూడా అనౌన్స్ చేస్తే దానికి లెఫ్టినెంట్ జనరల్ పాక్ ఆర్మీ, ఐజీ పంజాబ్ పోలీస్ కూడా అటెండ్ అయ్యారు. రెండో టెర్రరిస్ట్ చనిపోయిన వ్యక్తి హఫీజ్ మొహమ్మద్ జమీల్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తి. మౌలానా మసూద్ అజార్ కు సొంత తమ్ముడు. కాకపోతే మౌలానా మసూద్ అజార్ ఎవరైతే కాందహార్ విమాన హైజాక్ కారణమై అతన్ని మనం విడిచిపెట్టడం జరిగిందో అతని పెద్ద అన్న, తమ్ముడు కాదు, ఎల్డెస్ట్ బ్రదర్ ఇన్ లా, ఎల్డెస్ట్ అంటే బావ అవుతాడు. సో అతను హఫీజ్ మొహమ్మద్ జమీల్. ఇతను బహావల్పూర్ లో మర్కజ్ సుబాన్ అల్లా టెర్రరిస్ట్ క్యాంపు నిర్వాహకుడు. ఇతను యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ రాడికల్ ఇండాక్ట్రినేషన్ ఆఫ్ యూత్ అండ్ ఫండ్ రైజింగ్ ఫర్ జేఈఎం. జైషే మహమ్మద్ సంస్థకి యూత్ లో రిక్రూట్మెంట్ చేస్తాడు, ప్లస్ ఫండ్ రైజింగ్ డబ్బులు సమకూరుస్తాడు. నెక్స్ట్ మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్జీ అలియాస్ మహమ్మద్ సలీం అలియాస్ గోసి సాబ్. ఇతను కూడా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తి. మౌలానా మసూద్ అజార్ బ్రదర్ ఇన్ లా, సేమ్ బావ. అతను మొదటి వ్యక్తి, పెద్ద బావ, ఇతను చిన్న బావ. హ్యాండిల్డ్ వెపన్స్ ట్రైనింగ్ ఫర్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో వెపన్స్ ద్వారా ఇతను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇన్వాల్వ్డ్ ఇన్ మల్టిపుల్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ లో చాలా టెర్రరిస్ట్ అటాక్స్ కి ఇతను ప్లాన్ చేశాడు. ఐసీ 814 హైజాక్ కేస్, అంటే ఏదైతే మౌలానా మసూద్ అజార్ ని హైజాక్ చేసి విడిపించుకొని తీసుకెళ్లారో దానిలో వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్నాడు. అతను ఈ దాడుల్లో హతమయ్యాడు. నెక్స్ట్ ఖలీద్ ఎట్ అబు ఆకాషా, ఇతను లష్కర్ ఇ తోయిబా వద్ద ఉగ్రవాద సంస్థ చెందిన వ్యక్తి. జమ్మూ కాశ్మీర్ లో పలు చోట్ల ఉగ్రవాద దాడుల్లో పాల్పడ్డాడు. వెపన్ స్మగ్లింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకురావడంలో ఇతను ప్రసిద్ధి. ఇతని అంత్యక్రియల్ని ఫైసలాబాద్ లో చేశారు. సీనియర్ పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్స్ గానీ డిప్యూటీ కమిషనర్ ఫైసలాబాద్ కూడా దీనికి అటెండ్ అయ్యారు. నెక్స్ట్ 5వ వ్యక్తి మహమ్మద్ హసన్ ఖాన్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తి. ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ, జైషే మహమ్మద్ కమాండర్. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఇతను జైషే మహమ్మద్ కమాండర్. జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్స్ లో ఇతను చాలా కీ రోల్ కూడా పోషించున్నాడు. సో ఈ 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని మన వాళ్ళు వేసేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఇది 7th మేకి సంబంధించిన డెవలప్మెంట్. ఎందుకంటే మనకు అక్కడ ఉంటుంది రీసెర్చ్ అండ్ అనాలిసిస్. వాళ్ళు మొత్తం డాటా సేకరించి 7వ తేదీ జరిగిన దానికి ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. సో ఈ 5 ఉగ్రవాదుల్ని కూడా మన వాళ్ళు వేసేసిన పరిస్థితి. అయితే పేర్లతో సహా భారత్ ఈ రకంగా అనౌన్స్ చేస్తుంది, కానీ కేవలం పబ్లిక్ మీద మాత్రమే అటాక్ చేస్తుంది భారత్ అని పాకిస్తాన్ స్టిల్ ఇప్పటికీ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏమనుకోవాలి సార్, ఎవరిని పిచ్చోలో చేస్తుంది పాకిస్తాన్? అంటే పబ్లిక్ మీద అటాక్ చేస్తుంది మన దగ్గర తెలుస్తుంది కదా. గురుద్వారా మీద అటాక్ చేశారు, టెంపుల్ మీద అటాక్ చేశారు, అది క్లియర్ గా కనబడుతుంది. వాళ్ళు డ్రోన్స్ విసురుతున్నారు. మనం సివిలియన్స్ మీద అటాక్ తిరగలేదు, మిలిటరీ మీద కూడా అటాక్ చేయలేదు. అందుకనే ప్రిసిజివ్ అటాక్స్ అంటే పిన్ పాయింట్ అటాక్స్ అని మొదలు చెప్పారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు డ్రోన్స్ విసిరి పౌరుల్ని లక్ష్యంగా చేసుకున్నారో అప్పుడు ఇప్పటికి కూడా మనం వాళ్ళ పౌరుల్ని లక్ష్యంగా చేసుకోవట్లేదు, కేవలం మిలిటరీ స్థావరాలని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాం. ఎందుకు మిలిటరీ స్థావరాలని లక్ష్యంగా చేసుకుంటాం? ఇప్పుడు వాళ్ళ మిలిటరీ స్థావరాల నుంచే వాళ్ళు దాడులు చేస్తారు కదా. సో ఆ మిలిటరీ స్థావరాలని కనుక ధ్వంసం చేస్తే, ఆ రన్వేని ధ్వంసం చేస్తే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ F-16 ఫైటర్ జెట్స్ అవి పైకి లేవడానికి అవకాశం ఉండదు. సో అందుకని ఎయిర్ ఫోర్స్ ప్రధానంగా ఎందుకు ఎయిర్ ఫోర్స్ ఈ మిలిటరీ స్థావరాలని లక్ష్యంగా చేస్తారంటే, ఆ మిలిటరీ స్థావరాలని ఫస్ట్ కొట్టేస్తే వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి అవకాశం ఉండదు. సో మనం ఇప్పటికి కూడా సివిలియన్స్ మీద అటాక్ చేయట్లేదు, పౌరుల మీద అటాక్ చేయట్లేదు. వాళ్ళు పౌరుల మీద అటాక్ చేస్తున్నారు. మనకు ఇప్పుడు పూంచ్ సెక్టార్లో కానీ రాజౌరిలో కానీ 16 మంది చనిపోయారు. వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల. ఏమైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఆ సరిహద్దుకు ఇటువైపు ఉన్న వాళ్ళు అటువైపు ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు, పాకిస్తాన్ వైపు ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు. వాళ్ళు ఎంతమందో వాళ్ళు అనౌన్స్ చేయరు, చెప్పరు. బట్ మనం అనౌన్స్ చేసాం అఫీషియల్ గా 16 మంది చనిపోయారు, 3 మహిళలు ఉన్నారు, 5 చిన్నపిల్లలు ఉన్నారని మనం క్లియర్ గా అనౌన్స్ చేసాం. మన సైడ్ నుంచి ట్రాన్స్పరెన్సీ ఉంది, వాళ్ళ సైడ్ నుంచి
ట్రాన్స్పరెన్సీ అన్నది ఎట్టి పరిస్థితిలో కూడా లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఒకటి అదేంటంటే ఈ 5 ఉగ్రవాదుల్ని మనం వేసేసామని చెప్పిన పరిస్థితి. ఒకటి పాకిస్తాన్ ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి అనౌన్స్ చేశారు, మేము ఎస్కలేషన్కి డీఎస్కలేషన్కి సిద్ధం అని చెప్తున్న పరిస్థితి. తర్వాత ఇంకొక హెవీ మన భారతదేశం కూడా కన్ఫర్మ్ చేసింది, అదేంటంటే మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా వాళ్ళు దాడులు చేశారు. దానిలో మనకు పెద్దగా నష్టం జరగలేదు, లిమిటెడ్ లాస్ మాత్రమే జరిగింది. బట్ వాళ్ళకి అంతకు 3-4 రెట్ల ఎక్కువ నష్టం జరిగింది. 26 లొకేషన్స్తో డ్రోన్ అటాక్ చేశారు. ఈ డ్రోన్స్ అంటే అవి 10,000 రూపాయలకు అంటే పాకిస్తాన్ ఎంత బిచ్చం దేశం అర్థమవుతుంది. చీప్ డ్రోన్స్, టర్కీ నుంచి ఆ డ్రోన్స్ తెచ్చుకొని, అది కూడా వాళ్ళ 10,000 రూపాయల డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లేనట్టున్నాయి, టర్కీ నుంచి తీసుకొని వచ్చి ఆ విధంగా చేశారు. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి, పాముకి పాలు పోస్తే ఎట్లా ఉంటుందో అందుకు టర్కీ అన్నది ఒక ఉదాహరణ శివ. ఎందుకంటే మనం మొన్న వాళ్ళకి భూకంపం వస్తే రిక్టర్ స్కేల్ మీద 7 కంటే ఎక్కువ నమోదైతే మనం పూర్తిగా మెడికల్ అసిస్టెన్స్ అందజేశాం. అంతకంటే ఫస్ట్ రెస్పాండ్ అయింది ఇండియా. అందరికంటే ఫస్ట్ గా రెస్పాండ్ అయ్యి, వాళ్ళు ఏ మతం అని చూడలేదు, అక్కడ ఇస్లాం మతానికి సంబంధించిన అగ్రెసివ్ ఎడగాని ఉన్నారు. అయితే ఇస్లాం ఫండమెంటలిజం పూర్తిగా పాటించే వ్యక్తి ఉన్నా సరే అక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరు మతం ఏంది అని చూడకుండా మనం సహాయం చేస్తే టర్కీ ఇవాళ పాకిస్తాన్కి సహకారం అందిస్తుంది. చైనా కూడా సహకారం అందించలేదు. సరే చైనా ఇండైరెక్ట్ గా ఏదైనా ఇవ్వచ్చు కానీ డైరెక్ట్ గా ఇవ్వలేదు. అంటే ఈ మత మౌఢ్యం అనేది ఎంత ప్రమాదకరమో మనకు తెలుస్తుంది. తర్వాత అజర్బైజాన్, ఈ 2 దేశాలు ప్రముఖంగా సహకారం అందించాయి. టర్కీకి మనం ఎంత సాయం అందించాం, మన భూకంపం వస్తే 100 కోట్ల రూపాయల విలువైన సాయము, మందులు ఇవన్నీ అందిస్తే కనుక వాళ్ళు చేసింది ఇది. సో ఇప్పుడు ఒక డిమాండ్ వస్తుంది, అదేంటంటే ఈ విషపు నాగైన టర్కీని కానీ అజర్బైజాన్ కానీ దీనికి భారతీయ టూరిస్టులు చాలా పెద్ద ఎత్తున వెళ్తారు. నిజంగా దీన్ని అందరూ మన పర్యాటకులందరూ పాటించాల్సిన అవసరం ఉంది. 2024లో 2.75 లక్షల మంది టర్కీకి ట్రావెల్ చేశారు భారతీయులు. ఎందుకంటే ఇప్పుడు భారతీయులు విదేశాలకి టూర్స్ అబోవ్ మిడిల్ క్లాస్ కానీ పెరిగిపోయారు చాలా సంఖ్యలో. మన దేశంలోనే కాకుండా వేరే దేశాలను కూడా టూర్ చేస్తున్నారు. టర్కీ అటు ఆసియా యూరోప్ మధ్యలో ఉంటుంది, అజర్బైజాన్ కూడా అంతే. సో అట్రాక్టివ్ డెస్టినేషన్స్, మన దూకుడు సినిమా మహేష్ బాబు సినిమా అంతా కూడా టర్కీలో షూట్ చేశారు. ఇటు రావే అని సమంతతో సాంగ్ కూడా మనం చూస్తాం, టర్కీ డ్రెస్. సో ఈ సమయంలో ఒక పిలుపుని వస్తుంది ఏంటంటే టర్కీని అజర్బైజాన్ బాయ్కాట్ చేయాలి. మాల్దీవ్స్ ఎట్లా అయితే బాయ్కాట్ చేశారో ఎందుకు మనం వేరే దేశాలు వెళ్ళొచ్చు కదా, గ్రీస్ ఆర్మేనియా లాంటి దేశాలని మనం టూర్ చేయొచ్చు. ఇప్పుడు మన డబ్బులతో వాళ్ళు బతుకుతున్నారు, మన డబ్బులతో బతికి మన టూరిస్టులతో మనం వెళ్ళి అక్కడ స్పెండ్ చేస్తే బతికి మనకు జమ్మూ కాశ్మీర్లో టూరిజంను జడగొడుతున్నారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లే బదులు వేరే విదేశాలకు వెళ్ళాలంటే గ్రీస్ వెళ్ళండి, ఆర్మేనియా వెళ్ళండి. ఎందుకంటే 2022-24 మధ్య అజర్బైజాన్ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన దేశం. రష్యా కాకుండా రష్యాతో పాటు చాలా ముక్కలైంది సోవియట్ యూనియన్. రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇటువంటివన్నీ విడిపోయినప్పుడు అజర్బైజాన్ కూడా ఉంది. అజర్బైజాన్లో కూడా టూరిస్టులు 2022-24 మధ్య 68% పెరిగారు భారత టూరిస్టులు. అక్కడ వెళ్ళిన వాళ్ళు యావరేజ్గా 4 నుంచి 6 రోజులు స్టే చేస్తున్నారు. సో 4 నుంచి 6 రోజుల పాటు అక్కడ హోటల్స్ కానీ టూరిస్టులు ఫుడ్ కానీ అవన్నీ తింటారు. సో వాళ్ళకి అక్కడ లోకల్కి ఉపాధి. టర్కీలో అయితే 7 నుంచి 10 రోజుల పాటు మన వాళ్ళు స్టే చేస్తారు అక్కడ ఉన్నవాళ్ళు. సో ఓవరాల్గా మనం అజర్బైజాన్కు 1000 నుంచి 1250 కోట్ల రూపాయలు వాళ్ళ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తున్నాం. 1000 నుంచి 1250 కోట్లు అంటే మనకు చాలా తక్కువ, మన తెలంగాణ, ఆంధ్ర. బట్ ఆ దేశాలు చిన్న దేశాలు కదా, అజర్బైజాన్ దేశానికి అది చాలా పెద్ద మొత్తం. తర్వాత టర్కీ ఎకానమీకి మనం 2009 నుంచి 3,350 కోట్ల రూపాయలని మనం సమకూరుస్తున్నాం ఇక్కడికి వెళ్ళడం వల్ల. సో ఒక టూరిస్ట్ అక్కడికి వెళ్ళి యావరేజ్గా 1,00,000 నుంచి 1,25,000 రూపాయలు స్పెండ్ చేస్తున్న పరిస్థితి. సో అందుకని మన మిడిల్ క్లాస్ అంతటి కూడా టర్కీ, అజర్బైజాన్ ఈ రెండింటిని బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఉంది. టర్కీ, అజర్బైజాన్లో దీనివల్ల ఇండియా వల్ల 20,000 ఉద్యోగాలు డైరెక్ట్గా వచ్చిన పరిస్థితి. ఇండైరెక్ట్ జాబ్స్ 45,000 నుంచి
60,000 వచ్చిన పరిస్థితి. అట్లాగే మన ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా టర్కిష్ హాస్పిటాలిటీ సెక్టర్, హాస్పిటాలిటీ అంటే మా హోటల్స్ కానీ అక్కడ మన వాళ్ళు వెళ్ళి టర్కీలో హోటల్స్ పెడుతున్నారు. 35% దీన్ని పెరిగింది. తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు టర్కీలో, ఫ్యామిలీ ట్రావెల్ చేస్తున్నారు, లగ్జరీ షాపింగ్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, మెడికల్ టూరిజం చేస్తున్న పరిస్థితి. సో ఈ కంట్రీస్కి అన్నిటికీ వెళ్తే వాళ్ళు చేసింది ఇది. సో అందుకని నిజంగా పిలుపునిద్దాం, బాయ్కాట్ టర్కీ అజర్బైజాన్ అని చెప్పి. ఒక చిన్న నీటి బొట్టైనా చాలు వాళ్ళకి బుద్ధి రావాలంటే. ఎందుకంటే వాళ్ళు ఇంత విపత్కర సమయంలో మనకి కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇటువంటి దేశాలను ఏమనాలి? ఫండమెంటల్ కారణం మన దగ్గర 20 కోట్ల మంది ముస్లిమ్స్ లేరా? ఉన్నారు. ఇప్పుడు మొన్న మతం చూసి చంపినప్పుడు దాన్ని ఏం చేయాలి? అట్లాగే పాకిస్తాను ఆలయాల్ని టార్గెట్ చేస్తుంది. మొన్న హిందువుల్ని చేశారు, ఆలయాల్ని. తర్వాత సిక్ డెస్టినేషన్ ని స్వర్ణ దేవాలయం మీద టార్గెట్ చేశారు, వైష్ణోదేవి ఆలయం టార్గెట్ చేశారు, ఆప్ శంభు దేవాలయం అని చెప్పి జమ్మూలో అక్కడ చేశారు. సో అంటే బార్డర్ లో ఉన్న ఆలయాలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన తిరుమలలో అయితే హైలైట్ ప్రకటించారు. చాలా దూరం బార్డర్ దాటి, అంత దూరం వాళ్ళకి వచ్చేంత సీన్ లేదు. ఏదో బార్డర్కు 30, 40, 50 కిలోమీటర్ల వరకు వెళ్తున్నారు. మనమేమో లాహోర్ దాటి ఇస్లామాబాదు, రావల్పిండి అక్కడ దాకా మనం వెళ్తున్నాం. ఎందుకంటే మన బాలిస్టిక్ మిసైల్స్, వాళ్ళు చిన్నపిల్లలు రాకెట్లు వదిలినట్టు ఆ డ్రోన్స్ వదులుతున్నారు. 10,000 రూపాయలు, 20,000 రూపాయలు ఇంత వేస్తే ఆ డ్రోన్ ద్వారా ఒక ముగ్గురికి గాయాలయ్యాయి పంజాబ్ లో. అంతే. అంటే ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం. మన S-400 అన్నది ఆ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిది. పైగా ఒక తప్పుడు క్యాంపెయిన్ ఏంటంటే భారత్ కు S-400 సిస్టమ్ కు నష్టం వాటిల్లిందని చెప్పి మన వాళ్ళు దాన్ని వెంటనే ఖండించారు. S-400 కాదు కదా, అంత సీన్ లేదు మీకు, మాపై డ్యామేజ్ చేసేందుకని మన వాళ్ళు వెంటనే దాన్ని. అయితే సార్ మరో ఇంపార్టెంట్ విషయం సార్, పాకిస్తాన్ ఎయిర్ బేస్ లో పౌర విమానాలకు ఇంకా అలౌ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా అంటే వాళ్ళని మానవ బాంబుల కింద వాడుకుంటుంది. ఏదైనా పౌర విమానాలు వెళ్తున్నట్టుగా క్రియేట్ చేసి వాటి ద్వారా అటాక్ చేస్తున్నారు. దాని వెనుక స్ట్రాటజీ ఏం తెలుసా? కన్నింగ్ స్ట్రాటజీ, కన్నింగ్ బుద్ధులు పాకిస్తాన్. మన స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం, వాళ్ళ కన్నింగ్ అంటే దొంగ దెబ్బలు డైరెక్ట్ గా వచ్చి చేయలేరు. ఒక ఆత్మాహుతి దళాన్ని పెట్టి దాడి చేయమని చెప్తారు పాకిస్తాన్ లో, వచ్చి డైరెక్ట్ గా ఫేస్ చేసే దమ్ము లేదు. ఆ విమానాలను ఎందుకు వాడుతున్నారంటే ఆ విమానాల్లో పర్ సపోజ్ మనం ఏం చేస్తాం, పౌర విమానం అని చెప్పి పౌరుల మీద మనం అటాక్ చేయం, వాళ్ళు అటాక్ చేసినట్టుగా. బై మిస్టేక్ ఇప్పుడు పౌర విమానం మనం కూల్చేసాం అనుకోండి, దానిలో ఉన్న పౌరులందరూ చనిపోతారు, 200 మంది 300 మంది. అప్పుడు అంతర్జాతీయ సమాజం నుంచి అరే భారత్ పౌరుల్ని చంపుతుంది అని మెసేజ్ వస్తుంది కదా. పాలస్తీనా గాజాలో ఏం చేస్తారు? గాజాలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాలస్తీనా ఏం చేస్తుంది? చిన్న పిల్లల్ని, మహిళల్ని రక్షణ కవచాలుగా పెట్టుకుని వాళ్ళు చనిపోగానే మిసైల్ ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు. ఒక చిన్న పిల్లల్ని చంపుతుంది ఇజ్రాయెల్, చిన్న పిల్లల్ని చంపుతుంది మా మీద, లేకపోతే ఇన్నోసెంట్స్ ను చంపుతుంది అంటుంది. అప్పుడు అంతర్జాతీయ సమాజం నుంచి ఫోటోలు అరే అదని చెప్పి. సో ఇట్లాగే ఆ విమానాల్ని టార్గెట్ మనం చేస్తేనేమో అరే అనవసరంగా పౌరుల్ని చంపారని చెప్పి, కానీ వాళ్ళకి అది లేదు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం మొత్తం ఎవరు సపోర్ట్ చేయలేదు, టర్కీ అజర్బైజాన్ తప్ప ఎవరు కూడా పెద్దగా సపోర్ట్ చేయట్లేదు పాకిస్తాన్ కు. సో పాకిస్తాన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పౌరుల్ని వాళ్ళు చంపుకొని సింపతి పొందాలి. అంతకంటే దారుణమైన స్ట్రాటజీ ఏది ఉండదు. మనకు ఆ చిన్న రాకెట్లు, డ్రోన్లు వదులుతూనే మనం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా S-400 డిఫెన్స్ సిస్టమ్ వదులుతున్నాం. ఎందుకంటే మన పౌరులకి ఎటువంటి నష్టం వాటిల్లోద్దని. దాన్ని వదిలేసినా ఏం కాదు, డ్రోన్స్ వదిలేసినా ఏదో చిన్న చిన్న అవుతాయి తప్ప అవి నాట్ మిసైల్స్ డ్రోన్స్ మధ్య అది తేడా. సో మనమేమో మన పౌరులకు ప్రాణాలకి ఇస్తుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పౌరుల ప్రాణాలు పోయేనా పర్లేదు, దానితో మనం సింపతి పొందాం, దాని ద్వారా ప్రపంచ దేశాల సింపతి పొందాం అన్నట్టు చేసిన పరిస్థితి. అయితే ఒక పబ్లిక్ అడ్వైజరీ జమ్మూ కాశ్మీర్లో ఇచ్చారు. అదేంటంటే ఒకటి, షిఫ్ట్ టు ది గ్రౌండ్ ఫ్లోర్. ఈ సమయంలో, యుద్ధం సమయంలో బార్డర్ ఏరియా ఉన్న వాళ్ళనే కాదు, ఎప్పుడు ఇటువంటి అటాక్స్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు నేను చెప్తాను. షిఫ్ట్ టు ది గ్రౌండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండాలి. ఎందుకంటే పై అటాక్స్ అన్ని కూడా పై నుంచి వెళ్తాయి కాబట్టి. సో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండాలి. అప్పర్ ఫ్లోర్స్ ఆర్ మోర్ వల్నరబుల్.
కాబట్టి డైరెక్ట్గా హిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి. ఈ జాగ్రత్తలు ఎనీబడి, నాట్ ఓన్లీ ఇప్పుడు బార్డర్ ఏరియాస్ ఉన్నవాళ్ళు కాదు, ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఎయిర్ స్ట్రైక్స్, అటాక్స్ ఇటువంటి జరిగినప్పుడు మన హైదరాబాదీస్ అయినా ఎవరైనా 3-4 జాగ్రత్తలు తీసుకోవాలి. షిఫ్ట్ టు ది గ్రౌండ్ ఫ్లోర్. ఎంత తక్కువ ఫ్లోర్లో ఉంటే మీరు అంత మంచిది. రెండవది, శాండ్ బ్యాగ్స్ కానీ సాయిల్ బ్యాగ్స్ కానీ యూజ్ చేసుకోవాలి. ఇసుక బస్తాలు మనం వరదలు వచ్చినప్పుడు యూజ్ చేస్తాం కదా, సో ఇంటి పైన మొత్తం కూడా పై ఫ్లోర్లో, అన్నిటికంటే పై ఫ్లోర్లో ఇసుక బస్తాలు అన్ని కనుక నింపేస్తే ఆ ప్లేస్ శాండ్ బ్యాగ్స్ ఆర్ సాయిల్ ఫిల్ బ్యాగ్స్ అండ్ రూఫ్ టాప్స్, పైకప్పు మీద ఇసుక బస్తాలు అన్నీ వేస్తే ఆ సింగిల్ స్టోరీ హౌసెస్ అంటే అపార్ట్మెంట్ లాంటివి కాదు, ఇండిపెండెంట్ హౌసెస్లో కప్పితే గనక అదేమవుతుందంటే ఆ షెల్ వచ్చి ఇసుక బస్తాకు దాకింది అనుకోండి, దాని ఇంపాక్ట్ చాలా వరకు తగ్గిపోద్ది. ఓకే కదా, ఎంత ఫాస్ట్గా వచ్చి ఆ షెల్ కానీ అవి కానీ వచ్చి బాంబులు వచ్చినా ఇసుక బస్తాకు దాకడంతో ఏమవుతుంది, దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. తద్వారా ఇంటికి డ్యామేజ్ అయ్యేందుకు తక్కువ నష్టం ఉంటుంది. అందుకనే ఈ శాండ్ బ్యాగ్స్ అన్నిటిని కూడా తీసుకోవాలి. ప్లస్ బంకర్స్ ఉంటే గనక, ఎందుకంటే మన దగ్గర కాదు, ఎల్ఓసి దగ్గర చాలా చోట్ల బంకర్స్ ఉంటాయి. ఆ బంకర్స్లో, అండర్ గ్రౌండ్ బంకర్స్లో స్పెషల్లీ డిజైన్ దీనికోసమే చేశారు, వాటిని యూజ్ చేసుకోవాలి. అవాయిడ్ విండోస్ అండ్ డోర్స్. గ్లాస్ విండోస్కి డోర్స్కి అత్యంత దూరంగా ఉండాలి. దగ్గర ఉంటే ఏమవుతుందంటే గ్లాస్ విండోస్ పగిలి ఆ గ్లాస్ కుచ్చుకొని అవకాశం ఉంది. నెక్స్ట్, గ్యాస్ను, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ను అన్నిటిని కూడా టర్న్ ఆఫ్ చేయాలి. గ్యాస్ ఎందుకంటే బ్లాస్ట్ అయినప్పుడు ఇమీడియట్గా గ్యాస్ కూడా, సిలిండర్ గ్యాస్ కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ను కూడా పూర్తిగా, వాటర్ హీటర్స్ కానీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఎందుకంటే హీటర్ బ్లాస్ట్ అవుతే మన ఇంట్లో ఉన్న మనకి ఇబ్బంది అవుతుంది కదా. ప్లస్ లై ఫ్లాట్ అండ్ కవర్ హెడ్, అంటే పూర్తిగా ఫ్లాట్గా కింద పడుకోవాలి. మన హెడ్ను, తలకాయని కవర్ చేసుకోవాలి, ఎందుకంటే హెడ్ ఇంజరీ చాలా ప్రమాదం. ఎమర్జెన్సీ కిట్ రెడీ ఉంచుకోవాలి. ఇటువంటివన్నీ కూడా మన వాళ్ళు బార్డర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ బార్డర్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకటి, గ్రౌండ్ ఫ్లోర్కు షిఫ్ట్ అయిపోవాలి. రెండోది, శాండ్ బ్యాగ్స్, రూఫ్ టాప్ పైన అంతటా కూడా శాండ్ బ్యాగ్స్ పెట్టుకుంటే కనుక ఎటువంటి క్షిపణులు దాడులైనా అవైనా దాని ఇంపాక్ట్ మినిమల్ అవుతుంది, పూర్తిగానే కాదు కానీ ఆ శాండ్ బ్యాగ్స్ తగిలి, ఇప్పుడు మీరు బుల్లెట్ శాండ్ బ్యాగ్ కొట్టారనుకోండి ఏమవుతుంది, పవర్ తగ్గుతుంది అవుతుంది కదా. ఎస్, సో దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. అట్లాగే బంకర్స్లో అక్కడ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. విండో డోర్స్కు దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంది. సార్, మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఆల్రెడీ పాకిస్తాన్ మినిస్టర్ ఒకరు ఇండియాతో మేము శాంతి చర్చలు ఒకవేళ సిద్ధమైతే మేము సిద్ధం అని చెప్పారు. కానీ మార్నింగ్ అప్డేట్ మనం చూసుకుంటే సార్, పిఎం, పాకిస్తాన్ పిఎం మాత్రం ఈ న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో ఆయన పాల్గొన్నారంటూ వార్తలు వచ్చాయి. అంటే ఒకవైపు మరోవైపు బెదిరించడం అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు న్యూక్లియర్ వెపన్ దాకా ఎందుకు పోయారు అప్పుడే? ఓ 3-4 రోజులు మన వాళ్ళు కొట్టేస్తే, మన ఎయిర్ ఫోర్స్ కొట్టేస్తే వాళ్ళ దగ్గర లేదు. కొద్దిమంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు టర్కీ, చైనా నుంచి సాయం అందికపోతే పాకిస్తాన్ ఏం లేదు. నిన్న కూడా IMF 25,000 కోట్ల సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. బెయిల్అవుట్ చేయాలి వాళ్ళకి. విమానానికి ఇంధనం లేని దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగా నూనె అన్నట్టు ఉంది పాకిస్తాన్. సరే, మనం ఇటువంటి అటాక్స్, మనం ఇటువంటి ఎన్నిటినైనా ఎదుర్కొంటాం. మన దగ్గర మన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కానీ వాళ్ళు బిచ్చం ఎత్తుకోవాలి. మతం పేరు చెప్పి ఇస్లామిక్ కంట్రీస్ దగ్గర, వాళ్ళ దగ్గర మేము ఫైట్ చేస్తున్నాం, ఇక్కడ జిహాద్ చేస్తున్నాం అని బిచ్చం ఎత్తుకోవాలి. సేమ్ ఆ మతం ఆధారంగానే టర్కీ కానీ అజర్బైజాన్ కానీ సాయం అందిస్తున్నాయి, ఇంకా వేరే ఏం లేదు. అయితే ఈ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్, పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్, ఏం చెప్పాడంటే, హిస్ కంట్రీ వుడ్ కన్సిడర్ స్టాపింగ్ హియర్, అంటే ఇక్కడతో మేము ఆపేస్తాం, ఇఫ్ ఇండియా స్టాప్డ్ ఇట్స్ మిలిటరీ అఫెన్సివ్. భారత్ కనుక మిలిటరీ అటాక్స్ కనుక ఆపేస్తే మేము ఇక్కడతో ఆపేస్తామని చెప్పారు. ఎందుకు చెప్పారు అట్లా? ఇంకో 2-3 రోజులు ఇదే విధంగా కంటిన్యూ అయిందనుకోండి, వాళ్ళు అదే ఆ చిల్లర డ్రోన్లతో దాడులు తప్ప మిసైల్ దగ్గర వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు. కొద్దిమంది చెప్తున్నారు ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ కి వాళ్ళకి జీతాలు ఇవ్వక కూడా చాలా రోజులు అయిందని చెప్పి. ఇంధనానికి కూడా ప్రాబ్లం. ఆల్రెడీ నిన్న ఈ 8 మిలిటరీ టార్గెట్స్ కి చాలా కూడా ఇబ్బంది అయిన పరిస్థితి. అయితే పాకిస్తాన్ ఇంకా చాలా పెద్ద పెద్ద క్లెయిమ్ చేస్తుంది. మేము ఢిల్లీ మీద అటాక్ దిగుతున్నాం, హిసార్ దగ్గర, హర్యానాలో హిసార్ దగ్గర మన వాళ్ళు ఆపారు. అంటే ఇప్పుడు ఢిల్లీ చాలా దూరంలో ఉంది. ముందు మీరు అమృత్సరు, పఠాన్కోటు, ఉరి, ఇవన్నీ బార్డర్ ఏరియాస్ దాటి రండి అక్కడ దాకా. మనం ఆల్రెడీ లాహోర్లో సిస్టమ్ను ఖతం చేశాం. పాకిస్తాన్ ప్రధాని ఇంటి దగ్గర కూడా
మిసైల్కు వెళ్ళిన పరిస్థితి. ప్రధానమంత్రి అయితే హై లెవెల్ మీటింగ్ జరుపుతున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సిడిఎస్ కానీ, అదేవిధంగా అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా త్రివిధ దళాల అధిపతులతో అందరితో కూడా ప్రధానమంత్రి హై లెవెల్ మీటింగ్ అక్కడ జరుగుతోంది. సో ఇప్పుడు ఇషాక్ దార్ చెప్పిన దాని ప్రకారం అయితే మేము ఇక్కడతో ఆపేస్తాం. అమెరికా ఫోన్ చేసింది ఆల్రెడీ. అమెరికా భద్రతా సలహాదారు ఇద్దరితో కూడా మాట్లాడారు, జయశంకర్తో మాట్లాడారు, వాళ్ళతో ఆపారు. వాళ్ళు ఇప్పుడు ఎందుకు దారికి వచ్చారంటే మేము ఆపేస్తాం ఎందుకంటారంటే ఇంకా 3-4 రోజులు ఎక్కువ కాలం వారు మనం సస్టైన్ చేయగలరు, వాళ్ళు సస్టైన్ చేయగలరు. ఇప్పుడు రాజస్థాను, గుజరాత్, పంజాబ్ ఈ 4 రాష్ట్రాల్లో ఇప్పుడు పెద్దగా అంటే ఏ యాక్టివిటీస్ లేవు. కానీ ఒకసారి మన దగ్గర ఎన్ని విమానాలు ఎగురుతున్నాయి, వాళ్ళ దగ్గర ఎన్ని విమానాలు ఎగురుతున్నాయి చూడండి. మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ పూర్తిగా స్తంభించిపోయింది పాకిస్తాన్లో. పైగా మన అటాక్స్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దాకా కూడా వెళ్ళాయి. అందుకనే పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ మీద భారత్ అటాక్ చేస్తుందని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని రెచ్చగొడుతోంది. అంటే క్వెట్టాని బలూచిస్తాన్ వాళ్ళు స్వాధీనం చేసుకునేందుకు దగ్గరలో ఉన్నారు. అంటే పాకిస్తాన్ దాటిపోయి ఆఫ్ఘనిస్తాన్ దాకా కూడా మిసైల్స్ వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ మీద దాడి చేస్తున్నారు చూడండి అని ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నారు. దాన్ని మన వాళ్ళు ఖండించారు. మాకు అసలు ఆఫ్ఘనిస్తాన్ మాకు శత్రువే కాదు, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది ఎవరు, ఆఫ్ఘనిస్తాన్ మీద ఎవరు దాడి చేస్తున్నారు, ఖైబర్ పంక్వాలో ఎవరు అది చేస్తున్నారు అన్నది మీకు తెలియాల్సింది మీకు కదా అని చెప్తున్నారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇండైరెక్ట్ గా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మన వాళ్ళు అక్కడ వరకు వెళ్లిన పరిస్థితి. మన ఆర్మీ కూడా షేర్ చేసింది ఎల్ఓసి దగ్గర టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పటి వరకు చేసిన పరిస్థితి. తర్వాత టర్కిష్ ఒరిజిన్ బైకర్ కమికాజే డ్రోన్స్ అనే వాటిని ఎక్కువగా వీళ్ళు వాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు ఏంటంటే డెన్స్లీ పాపులేటెడ్ అర్బన్ జోన్స్, అమృత్సర్లో చాలా పెద్ద పాపులేషన్ ఉంటుంది బార్డర్లో. ఇప్పుడు మనకు జైసల్మీర్, బికనీర్, జోధ్పూర్ ఇదంతా ఎడారి ప్రాంతం, ఇక్కడ పాపులేషన్ ఉండదు. అట్లాగే జమ్మూ కాశ్మీర్లో కూడా పెద్దగా పాపులేషన్ ఉండదు. కానీ అమృత్సర్లో చాలా పెద్ద ఎత్తున పాపులేషన్ ఉంటుంది. ఎందుకంటే సిక్ పాపులేషన్, స్వర్ణ దేవాలయం, అటు దాటితే వాఘా బార్డర్, వాఘా అటారీ బార్డర్ ఉంటుంది. సో దాన్ని మేజర్గా అమృత్సర్ను టార్గెట్గా సివిలియన్స్ను టార్గెట్ చేసుకోవాలన్నది వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది. సరే, మనమైతే ఇప్పటి వరకు సివిలియన్స్ను టార్గెట్గా చేసుకోలేదు. సో చూద్దాం, అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుందన్నది చూడాలి. సో వాళ్ళైతే చెప్తున్నారు, ఐఎస్పిఆర్ ఇంటర్ స్టేట్ పబ్లిక్ రిలేషన్ అయితే ఇది చెప్తున్నారు, మేము ఢిల్లీ మీద దాడి చేస్తాం, వాళ్ళ మీద దాడి చేస్తాం అని చెప్పి. బట్ ఇప్పటికే మనం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అయిన రఫీకి, మురీద్, చకాలా, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, చునియా, పర్సూర్, సియాల్కోట్ ఇవన్నీ చోట్ల కూడా మనం అటాక్ చేసాం. ఇవన్నీ చోట్ల కూడా మనం వాళ్ళకి చాలా గట్టి బుద్ధి చెప్పాం. అండ్ హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది ప్రధానమంత్రి నేతృత్వంలో, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో. అజిత్ దోవల్ కూడా ఉన్నారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వాళ్ళు ఉన్నారు, రా అధికారులు కూడా దీనిలో ఉన్నారు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా దీనిలో ఉన్నారు. సరే, రా ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తుంది అన్నది మనం బయటికి చెప్పడం సమంజసం కాదు. మనం చెప్పుకోం. చూడండి, వాళ్ళ అఫెన్సివ్ ఏమో మేము ఢిల్లీ మీద దాడి చేశాం, మేము అమృత్సర్ను కొట్టేశామని చెప్తున్నారు. మన వాళ్ళేమో వాళ్ళు అటాక్ చేశారని మాత్రమే చెప్తున్నారు. మనం అటాక్ చేశామని ఎందుకు చెప్పట్లేదు చెప్పండి. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మనం అటాక్ చేస్తే ఇప్పటి వరకు మన సైడ్ ఉన్నాయి, అనవసరంగా వాళ్ళ సైడ్ వెళ్ళకూడదు. పౌరులు గాయపడితే ప్రపంచ దేశాలు వేరే విధంగా స్పందిస్తాయి. అదే మీరు టెర్రరిస్టుల మీద దాడులు చేశారనుకోండి, ఎస్ టెర్రరిస్టుల మీద దాడి చేసే హక్కు ఉంది, వాళ్ళ మీద దాడి చేశారు కదా అని అంటారు. పాలస్తీనా విషయంలో ఎప్పుడు కూడా పాలస్తీనా ఇదే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితి మన దగ్గరికి రావద్దన్న ఉద్దేశంతో మన వాళ్ళు ఆ విధంగా చేస్తారు. సో మొత్తానికి ఇప్పుడు రావల్పిండి కానీ, ఇస్లామాబాద్ కానీ, ఇంకా ఇవన్నీ కానీ చాలా చోట్ల కూడా డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి. మళ్ళీ వాళ్ళ రాత్రి ఉంటుంది వాళ్ళకి చుక్కలు. నిన్న రాత్రి 1 గంటకు మొదలు పెట్టారు. వాళ్ళేమో ముందు చిన్న చిన్న డ్రోన్లతో స్టార్ట్ చేశారు. 10,000 రూపాయలు అసలు మనం చందా పంపించాలి పాకిస్తాన్కు. వాళ్ళకు కొట్లాడేందుకు కూడా, అంటే మన శత్రువు కూడా మన స్థాయికి ఉండాలి కదా. ఆ చిన్న చిన్న మన దగ్గర దీపావళికి పటాకులు వెలిచే రాకెట్ లాంటి
వాటితో కానీ చేస్తున్న ప్రోపగండ చూస్తే సార్ అటు పాకిస్తాన్ ది విపరీతంగా, అంటే ఇటు సుకోయి విమానాలు కూడా మేము కూల్చేసాము, ఈ రకంగా శకలాలు వచ్చాయి, ఒక ప్రోపగండ అయితే చాలా విపరీతంగా చేస్తున్న సిచ్యువేషన్. ఎంత పెద్దగా ఉంటుంది కదా. ఇప్పుడు లాస్ట్ టైం విమానం ఇంటర్సెప్ట్ చేస్తే మన విమానం సుకోయ్ మిగ్ అయితే అక్కడ అవతల F-16 కూలింది. అభినందన్ వర్ధమాన్ వాళ్ళకి దొరికాడు, వాళ్ళ పైలట్ అక్కడ చనిపోయాడు, అందరూ తెలిసిందే. విమానం అయితే కనుక తెలవాలి కదా. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ ఏంటంటే ప్రోక్రాన్ ఎందుకంటే అణ్వస్త్ర కేంద్రం, అది అక్కడ బ్లాక్అవుట్ మెజర్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎందుకంటే అణ్వాయుధాలు అక్కడ ఉన్నాయి కాబట్టి చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఇషాక్ దార్ కూడా ఒకటి కన్ఫర్మ్ చేశారు దీనికి సంబంధించి. తర్వాత బ్రిటన్ కూడా చెప్తోంది పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా, బ్రిటన్ దేశస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న పరిస్థితి. పాకిస్తాన్ ఏంటంటే వీళ్ళనంత విదేశీ వాళ్ళకు నష్టం జరగాలి, బ్రిటన్ పౌరులకు అమెరికా పౌరులకు అక్కడ ఉన్న వాళ్ళకు నష్టం జరిగితే మీ పౌరులకు నష్టం జరిగింది కాబట్టి మీరు భారత్కి చెప్పాడు అంటే వాళ్ళ డిఎన్ఏలోనే ఆత్మాహుతి అన్నది ఉంది, తమను తాము చంపుకొని ఉండడం అన్నది, తమ పౌరుల్ని తాము బలి ఇవ్వడం అంటారు కదా, మన దగ్గర అది ఉండదు. సో ఆ డిఎన్ఏలోనే ఆ విధంగా ఉంది కాబట్టి. ప్లస్ సౌదీ ఫారెన్ మినిస్టర్ కూడా పాకిస్తాన్తో మాట్లాడారు, డీఎస్కలేట్ చేయండి టెన్షన్స్, ఇంకా ఆపండి అని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ ఏదైతే టర్కీ మేడ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ మనం న్యూట్రలైజ్ చేసాం. ఒక ఇన్సిడెంట్ జరిగింది పంజాబ్లో, ఫిరోజ్పూర్లో 3 గాయపడ్డారు. తర్వాత రాజ్ కుమార్ థాపా అని రాజౌరిలో ఒక అధికారి చనిపోయారు ఫైరింగ్లో, నిన్న జరిగిన దానిలో ఒకరు చనిపోయారు. ఒమర్ అబ్దుల్లా అతనికి సంతాపం ప్రకటించారు అక్కడ ముఖ్యమంత్రి. సో డ్రోన్ మూమెంట్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియా ఇద్దరితో కూడా, 2 దేశాలతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి ఇదే ఒక మంచి సమయం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను కూడా మనం స్వాధీనం చేసుకునేందుకు ఇది రైట్ టైం అని కూడా చాలా మంది అంటున్నారు, వెనక్కి తగ్గొద్దని చెప్తున్నారు. అయితే ఒకటి, ఇప్పుడు బార్డర్లో ఉంటున్న వాళ్ళ సమస్యలు అయితే కొంత ఇబ్బంది, అంటే మనం ఇక్కడ నుంచి చెప్తాం కానీ బార్డర్లో ఉంటున్న వాళ్ళకైతే వాళ్ళకి ప్రాణాలకు ప్రమాదం కదా. సో చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుందన్నది. ఇంకోవైపు మురళీ నాయక్ అంత్యక్రియలు జరగబోతున్నాయి, దీనిలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇద్దరు కూడా పాల్గొనబోతున్నారు. తర్వాత ఒక మహారాష్ట్రకు సంబంధించిన జవాను కూడా, మన నాందేడ్ దగ్గర ఉన్న జవాను కూడా ఒకతను చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. సో చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, మన భారత ఆర్మీ ప్రకటించిందంటే మన ఎయిర్ ఫోర్స్లో, కెమెరామెన్ కనుక జూమ్ చేస్తే మన ఎయిర్ ఫోర్స్కు డ్యామేజ్ జరిగింది అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అవును సార్. సో ఆ ఎయిర్ ఫోర్స్కు మాకు ఎటువంటి డ్యామేజ్ జరగలేదని చెప్పేందుకు మన వాళ్ళు కొన్ని పిక్చర్స్ రిలీజ్ చేశారు. ఆ పిక్చర్స్ నేను చూపిస్తాను. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్కు డ్యామేజ్ జరిగితే, లేకపోతే ఎయిర్పోర్ట్కు డ్యామేజ్ జరిగితే ఫ్లైట్ అక్కడ నుంచి టేక్ ఆఫ్ కాకపోతే ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అది వాళ్ళ ఉద్దేశం. సో అందుకని ఎయిర్ ఫోర్స్ డ్యామేజ్ జరిగిందని అన్ని ఎయిర్ ఫోర్స్ కూడా మనం రిలీజ్ చేశారు. ఇది సూరత్గర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, క్లియర్గా ఉంది కదా, రన్గోన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూరత్గఢ్. చాలా క్లియర్గా రన్వే అయితే క్లియర్గా ఉంది కదా, ఎక్కడ దాడి జరిగినట్టు అయితే లేదు కదా. సో మన వాళ్ళు ఇది రిలీజ్ చేశారు. మాకేమి కాలేదు, మా వెంట్రుకు కూడా మీరు వీకలేకపోయారు. ఇవన్నీ కూడా ఎయిర్ ఫోర్స్ డెస్టినేషన్స్. పైగా అక్కడ జరిగిన మన వాళ్ళు చేసిన అటాక్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మన వాళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళు ఏదో ప్రూఫ్ లేకుండా చెప్తున్న పరిస్థితి, మనం అని కూడా ప్రతిదీ కూడా ప్రూఫ్తో చెప్తున్న పరిస్థితి. మన బిఎస్ఎఫ్ కానీ అవి కానీ కంప్లీట్గా ప్రూఫ్తో మనం ఒకవైపు చెప్తుంటే వాళ్ళు చెప్పేదంతా కూడా వేరే విధంగా ఉన్న పరిస్థితి. మొత్తానికి డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ మీద అటాక్ చేయాలని ప్రయత్నం చేశారు. బట్ S-400 కానీ అవన్నీ కానీ చాలా సురక్షితంగా ఉన్నాయి. లాంగ్ రేంజ్ వెపన్స్, డ్రోన్స్ ఇవన్నీ కూడా ప్రయత్నం చేశారు. అవన్నిటి కూడా మన వాళ్ళు వెంటనే బద్దలు కొట్టారు. ఫేక్ ప్రాపగండా పాకిస్తాన్ చాలా నడుపుతుంది. ఆ ట్రాప్లో మాత్రం మనం పడొద్దు. మన వాళ్ళు కూడా కళ్ళు మూసి తెరిచేలోగానే మిలిటరీ ఎయిర్ బేస్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళని లేపేస్తోంది. పాకిస్తాన్లోనే అతిపెద్దదైన
సర్గోదా ఎయిర్ బేసు, నూర్ఖాన్ ఎయిర్ బేసు, చక్కాల, ఇవన్నిటి మీద కూడా మన వాళ్ళు అటాక్ చేశారు భారత వాయుసేన. ఇంకా నావీ రంగంలోకి దిగలేదు శివ. ఎగ్జాక్ట్లీ సార్. నావీ కనుక రంగంలోకి దిగి ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగిందంటే ఇంకా చూడాలంటే నావీ రంగంలోకి ఎప్పుడు దిగుతుందంటే దానికి కూడా సమయం సందర్భం చూస్తున్నారు. సో నావీ రంగంలోకి దిగిన తర్వాత పఠాన్కోట్లో అయితే మన వాళ్ళు కొంత ప్రికాషనరీ మెజర్గా ఎందుకంటే అక్కడ మన ఎయిర్ బేస్ మీద ఇదివరకు అటాక్ జరిగింది, పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద. అలాగే ఉదయం ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయింది సార్. ప్రధానంగా మేము భారత్ మేము పూర్తి స్థాయి సైనిక యుద్ధానికి దిగబోతున్నామంటూ పాకిస్తాన్ అనౌన్స్ చేసిందంటూ కూడా సైనిక యుద్ధము వార్తలు వచ్చినాయి సార్. ఏంటి సార్, ఓ పక్క శాంతి అంటున్నారు, మరో పక్క యుద్ధం అంటున్నారు, అణుబాంబని కూడా అంటున్నారు, అది మర్చిపోవద్దు. అవును, అణుబాంబని కూడా అంటున్నారు, అంటే బెదిరించడం అన్నట్టు. ఇప్పుడు అణుబాంబు దాకా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అక్కడి దాకా? ఇప్పుడు ఇంకో 3-4 రోజులు అయితే వాళ్ళు ఫైనాన్షియల్ గా ట్రబుల్, ప్రొవైడెడ్ ఇంకా ఇస్లామిక్ కంట్రీస్, అగ్రెసివ్ ఇస్లామిక్ కంట్రీస్ కొన్ని ఏవైతే ఉన్నాయో, టర్కీ లాంటివో లేకపోతే అజర్బైజాన్ లాంటివో, ఇటువంటి వాటివి చేస్తే తప్ప, అంటే వాళ్ళు సపోర్ట్ చేసి ఫండింగ్ వస్తే తప్ప, అదేవిధంగా పెట్రోల్ బంకులు మూసిపోయే ఇస్లామాబాద్లో మూసేయాల్సిన పరిస్థితి, ఇంధన కొరత ఉంది. సో ఇవన్నీ ఎక్కువ కాలం సస్టైన్ చేయలేరు కదా, సస్టైన్ చేయలేరు కాబట్టి ఈ విధంగా వాళ్ళు. ఈ ఐఎంఎఫ్ ఫండింగ్ గురించి ఎట్లా చూడాలి సార్? భారత్ తన అభ్యంతరాలు తెలుపుతూనే ఉంది, పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇష్యూస్ అంతా ప్రపంచానికి కనిపిస్తూనే ఉన్నాయి, అయినా కూడా స్టిల్ సహాయం చేయడానికి ముందు రావడానికి ఏ రకంగా? అంటే ఐఎంఎఫ్ సంబంధించి ఈ యుద్ధానికి ముందు నుంచి ఆ ప్రపోజల్ నడుస్తుంది, మన వాళ్ళు అబ్స్టైన్ అయ్యారు, అంటే నో అని ఓటేరాదట దానిలో. ఓకే, సో అది దీంతో సంబంధం లేకుండా అయింది. కానీ ఈ పరిస్థితిలో ఐఎంఎఫ్ కూడా ఆలోచించాలి, ఈ ఖర్చుల్ని వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు తినడానికి తిండి లేదు కాబట్టి మాకు సాయం చేయండి అని అడుగుతున్నారు ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిఫెక్చరర్. దీన్ని తీసుకుపోయి యుద్ధానికి వినియోగించిన ఆశ్చర్యం లేదు. సో అక్కడ ఐఎంఎఫ్ జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఐక్యరాజ్య సమితి చాలా క్రియాహీనంగా మారింది. మనం ఐఎంఎఫ్ను కానీ, ప్రపంచ బ్యాంకును కానీ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి కానీ, వీటన్నిటి కూడా మనం ఎందుకు మనం దాన్ని పూర్తిగా చేయాలని చెప్తున్నామంటే, దానిలో పూర్తిగా మనం మార్పులు తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మనకు ఉంది. ఇవన్నీ కూడా చూడాలి. అయితే మనం కొన్ని చాలా పెద్ద డ్యామేజ్ చేశాం. నూర్ఖాన్ ఎయిర్ స్టేషన్లో C-130 యుద్ధ విమానాన్ని నాశనం చేశాం. తర్వాత చైనీస్ SH-15 ఆర్టిలరీని, టర్కిష్ డ్రోన్ను, ఫతా-1 మిసైల్ను, ఇవన్నిటి కూడా మనం డౌన్ చేసినట్టుగా తెలుస్తోంది. F-16 యుద్ధ విమానానికి సంబంధించి కూడా న్యూస్ వస్తుంది, కానీ ఇంకా మనకు కన్ఫర్మేషన్ రాలేదు. రావల్పిండిలో బాగా డ్యామేజ్ జరిగింది, లాహోర్లో కూడా బాగా డ్యామేజ్ జరిగింది, మురీద్ రఫీకి ఎయిర్ బేస్లో కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. వాళ్ళు ఫతా-1 మిసైల్స్ను ప్రయోగించారు. ఆ తర్వాత నూర్ఖాన్ ఎయిర్ బేస్ అయితే చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సో మొత్తానికైతే ఇప్పుడు ప్రధాని నివాసంలో చాలా అత్యున్నత స్థాయి సమావేశం కూడా జరుగుతుంది శివ. చూద్దాం అంటే ఎక్కడి వరకు ఈ దీనిలో ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎక్కడి వరకు ఇది వెళ్తుంది అన్నదైతే మనం చూడాలి. పాకిస్తాన్ అయితే ఒకవైపు అణుబాంబ వేస్తామంటున్నారు, ఇంకోవైపు మేము శాంతికి రెడీ అంటున్నారు. అంటే అయితే ఏమంటారు, అందితే జుట్టు లేకపోతే అందకపోతే కాళ్ళు, ఆ విధంగా ఉంది పాకిస్తాన్. అండ్ ఫైనల్ గా సార్, అమెరికా వ్యవహారాలు ఒకసారి చూసుకుంటే చాలా మంది కామెంట్స్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది సార్. అంటే గతంలో ఇరాన్ విషయంలో కావచ్చు, ఇరాక్ విషయంలో కావచ్చు, తాజాగా రష్యా విషయంలో కావచ్చు, ఏం జరిగినా శాంక్షన్స్ విధిస్తుంది కదా, కానీ ఎందుకు పాకిస్తాన్ విషయంలో శాంక్షన్స్ విధించట్లేదు, పైగా F-16 లాంటి సహాయం చేస్తూ ఉంటుంది అనేటటువంటి కొన్ని కామెంట్స్. అంటే మీరు చూడండి, ఇప్పుడు కార్గిల్ యుద్ధ సమయంలో కానీ, బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో కానీ అవుట్ రైట్ గా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేసినట్టు ఎక్కడ లేదు, మనకు లేదు కదా. మనం పొక్రాన్ అణుపరీక్షలు చేసినప్పుడు మన మీద సాంక్షన్స్ విధించింది. ఇప్పుడు మన మీద సాంక్షన్ విధించలేదు కదా. F-16 సప్లై చేసింది వాళ్లే. ఎందుకు సప్లై చేశారు F-16? ఆఫ్ఘనిస్తాన్ తో ఫైట్ చేయమని సప్లై చేశారు. దానికి రూల్ ఉంది, F-16 ఎట్టి పరిస్థితిలో భారత్ తో వాడొద్దని చెప్పి. ఇప్పుడు ఒక్క విమానం F-16 మన దగ్గర దొరికినా సరే, మన దగ్గర పడ్డా సరే, శకలాలు పడ్డా సరే, అమెరికా పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ అమెరికాకి ఏంటంటే అక్కడ మెయిన్ డిఫెన్స్ బిజినెస్ ఆల్సో ఇంపార్టెంట్ కదా, ఆ రక్షణ కంపెనీలు శాసిస్తాయి. సో మనం రష్యా దగ్గర కొన్నాం,
S-400 S-400. అమెరికా వాళ్ళకి F-16 ఇచ్చింది. సో ఈ బిజినెస్ అన్నది కంటిన్యూ అవుతుంది. వాళ్ళ మీద ఆంక్షలు అంటే F-16 వాడకూడదు మన మీద లెక్క ప్రకారం. అందుకని F-16 వాడామని కూడా ఎప్పుడు చెప్పరు. దానికి కేవలం ఆఫ్ఘనిస్తాన్ లో ఒసామా బిన్ లాడెన్ అప్పుడు బతుకున్నప్పుడు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్స్ మీద వాళ్ళ మీద అటాక్ చేసేందుకు అమెరికా సాయం చేసింది. వాళ్ళ దగ్గర కొనుక్కునేందుకు ఏం డబ్బులు లేవు, కానీ దాన్ని మన మీద వాళ్ళు వాడే ప్రయత్నం చేస్తున్నారు. అది వాడే ప్రయత్నం కనుక అఫీషియల్ గా పడితే కనుక డెఫినెట్ గా వాళ్ళు దానికి తగిన మూల్యం అయితే ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర